ఈ రోజున బీసీ సాధికారికత సభకు పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి రాయచోటి నియోజకవర్గ అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనంతటి సంక్షేమం ఇస్తూ, సంక్షేమంతో పాటు సామాన్యులకు మంచి జరగాల అన్నటువంటి ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఈరోజు బీసీ సాధికారికత సభకు ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు అంజద్ బాషా గారికి, గౌరవనీయులు నందిగామ సురేష్ గారికి, గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే గౌరవనీయులు జక్యా ఖానం గారికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఇదే వేదికపై నుంచి నిలబడి రాబో రోజులలో రాయచోట్లో ఒంటెత్తు బండ్లు తిరిగేటివి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తాను అని చెప్పి మాట నిలబెట్టుకున్నాను. అదే రకంగా మొన్న జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మున్సిపాలిటీని గ్రేడ్ 3గా ఉన్నటువంటి మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి ఈరోజు స్పెషల్ గ్రేడ్ గా తీసుకెళ్లి పట్టణ ప్రాంతాలలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన ప్రాంత వాసుల కోరికైనటువంటి జిల్లా కేంద్రం కూడా మనం సాధించుకున్నాం. ఈరోజు ఎన్నో మాట్లాడాలనున్నా నా గొంతు ఎందుకో సహకరించట్లేదు. వాస్తవానికి ఎన్నో కష్టాలు నష్టాలలో నాకు ఒక చిన్న గాయం జరిగినా భరించకుండా వాళ్ళ గుండెల పైన పెట్టుకొని మోసినటువంటి రాయచోటి నియోజకవర్గ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఓటర్లకు పాదాభివందనాలు చేస్తూ ఎన్నో ప్రమాణాలు చేసి నిలబెట్టుకున్నాను. ఈరోజు యువత జై జగనన్న అని చెప్పి కిలోమీటర్ల పొడుగున పరిగెత్తిన యువతను చూశాను. రాయచోటి నియోజకవర్గాన్ని మనము జగన్మోహన్ గారి దయ వల్ల జిల్లా కేంద్రం చేసుకోగలిగినాం. అదే రకంగా దాదాపుగా 3 నుంచి 4 వేల యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఒక పరిశ్రమ తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజు ఆ నేతాజీ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. బ్రిటిషర్స్ కాలం నుంచి ఒక చిన్న బంగ్లా కూడా లేని మన రాయచోట్లో ఈరోజు ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయం, అలాగే శిల్పారామం, స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, గెస్ట్ హౌస్, అలాగే నగరవనం, ఇలాంటివి ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. రాబో రోజులలో నా పైన నమ్మకం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఊపిరినంత వరకు రాజకీయాలలో ప్రజాసేవకు అంకితమైనతానని చెప్పి అందరికి ప్రమాణం చేసి చెప్తూ, అలాగే ఒక పార్టీ కోసం కష్టాలు పడ్డాడు అన్నటువంటి ఒక కార్యకర్త గురించి తెలుసుకొని మహిళ అయినా కూడా ఇదే వేదిక పైన మైనార్టీలకు ఎమ్మెల్సీ ఇస్తాను ప్రామిస్ చేసి ఆ ప్రామిస్ నిలబెట్టుకొని ఈరోజు మా సోదరమని గౌరవనీయులు డిప్యూటీ చైర్పర్సన్ జక్యా ఖానం గారికి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక జెండా మోసే కార్యకర్తగా మొదలుపెట్టి జగనన్న కోసం జైలుకి వెళ్ళిన ఆ కార్యకర్తను చూసి డైరెక్ట్ గా పార్లమెంటుకు పంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈ రోజు కూడా గర్వంగా చెప్తుంటాడు, నేను జెండా మోసే కార్యకర్తను నన్ను పార్లమెంటుకు పంపించారు అని చెప్పి. అటువంటి నందిగామ సురేష్ గారు ఈ రోజు మన రాయచోటికి విచ్చేయడం గర్వకారణంగా ఉంది. ఒకటి గమనించండి,
పేదవారికి బీసీలకు జడ్జిలుగా చేయకూడదు అని చెప్పి స్వయంగా రాతపూర్వకంగా రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీలు ఎవరన్నా దేవుడు వరం ఇస్తే ఎస్సీలలో పుట్టాలని అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగు మీడియం చదివేటువంటి వాళ్ళకు ట్యాబ్లు ఇస్తుంటే పేదవాళ్ళకి ట్యాబ్లు ఇస్తారా? వాళ్ళు పాడైపోతారు, ధనవంతులకు మాత్రమే ఉండాలా అని చెప్పి భావించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనకు అలాంటి వ్యక్తి కావాలన్నా, మన కోసం పేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి కావాలన్నా అన్నటువంటి నిర్ణయానికి వచ్చినప్పుడు పేద ప్రజలు అంతా కూడా ఎవరిని కోరుకుంటారు? జై జగన్, జై జగన్, జై జగన్. ఇలాంటి ఉత్సాహం ఎప్పటికీ ఉండాలి. ఈ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోకూడదు. ఒకరోజు ఒకప్పుడు చిన్న ఏమీ లేకునేటువంటి పట్టణాన్ని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నమయ్య జిల్లా అంటే అది రాయచోటి అనిపించేటువంటి మాట చేశాడు. చాలా మంది చెప్తున్నారు ఈసారి జిల్లా మారుస్తాను, చంద్రబాబు నాయుడు గారు వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడని. ఇక్కడ ఉండేది మీ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి. జిల్లా కాదని ఒక్క అడిగేస్తే అది నా శవం పైన జరగాల్సిందే. ఈ జిల్లాను మార్చే ధైర్యం ఎవరు చేస్తారా? చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలేరు. 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చారు. ఈ జిల్లాను అన్ని జిల్లాల కంటే కూడా మెరుగ్గా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి ప్రమాణం చేసి చెప్తూ నలుమూలల నుంచి వచ్చినటువంటి రాయచోటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, అక్కచెల్లెలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబో రోజులలో నేను కానీ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కానీ ఎప్పుడూ తోడుండి అండగా ఉంటామని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.